గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహి మీ ఇంట్లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. తులా రాశివారు వెంటనే జాగ్రత్త పడండి, లేకుంటే చాలా నష్టపోతారు. తులా రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి. తులారాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులారాశిలోకి చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం మొదటి 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారిలో బ్యాలెన్స్డ్ స్వభావం అనేది కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా ఎమోషన్స్ అనేవి వారి కంట్రోల్లో ఉంచుకుంటారు. ఈ రాశి వారి యొక్క చిహ్నం తక్కడగా భావిస్తాం, అంటే సమానత్వం. వీరు కూడా చాలా వరకు సమానత్వాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అలానే ఈ రాశి వారికి డబ్బు పట్ల ఆకర్షణ అధికంగా ఉంటుంది. సమాజంలో గొప్పగా బ్రతకాలనే కోరిక కూడా వీరిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే రాశులన్నిటిలో కంటే తులారాశి అనేది చాలా ప్రత్యేకమైంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తనే ముందుండాలనే భావనతో కష్టపడుతూ ఉంటారు. తాను కష్టపడటమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని, వీరి యొక్క అభివృద్ధిలో ఇతరులకు కూడా పార్ట్నర్షిప్ అయితే ఇస్తారు. ఈ రాశి వారికి కోపం అనేది చాలా తక్కువగానే వస్తుంది. కానీ ఒక్కసారి ఎవరి మీదైనా కోపం వచ్చినట్లయితే అది తగ్గడానికి మాత్రం చాలా రోజులు పడుతుంది. అలానే వివాదాలకు చాలా దూరంగా ఉంటారు. జీవిత భాగస్వామి పట్ల ఎంతో ప్రేమగా ఉంటారని చెప్పుకోవచ్చు. తులా రాశివారు కళలను ఎక్కువగా ప్రేమిస్తారు. అలానే ఈ రాశివారు ఒంటరిగా ఉండాలనుకుంటారు. తన యొక్క నిర్ణయాలు, ఆలోచనలు ఎవరితో కూడా చెప్పుకోవడానికి అయితే ఇష్టపడరు. ఎవరైనా తమ కష్టాలు చెప్పినట్లయితే ఈ రాశివారు ఎంతో ఓర్పుగా వింటారు. వినడమే కాకుండా అవతలి వారికి తగిన సలహాలు ఇస్తారు. ఈ సలహాలు పాటించిన వారికి తమ కష్టాలు పోతాయని నమ్మడం వల్ల ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు ముందుగా తులారాశి వారికే చెప్పుకోవడం జరుగుతుంది. అలానే తులారాశి వారు చేసే ప్రతి పనిలో కూడా దైవాన్ని చూసుకుంటారని చెప్పుకోవచ్చు. ఇష్టం లేని పని మాత్రం ఎప్పుడూ చేయరు. ఈ రాశికి సంబంధించి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు అనేవి ఈ సమయంలో కొంచెం డౌన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కానీ మీరు భయపడకండి. నూతన పెట్టుబడులు అయితే ఈ సమయంలో పెట్టవద్దు. అలానే నూతన ప్రారంభాలు కానీ బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడమే మంచిది. ప్రస్తుతం చేస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేయడానికి ఈ సమయంలో దృష్టి పెట్టుకోవడం మంచిది. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్య విషయంలో అనుకూలంగానే ఉండబోతుంది. విద్యార్థులకు దినదిన అభివృద్ధి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విద్యార్థులు ఈ సమయంలో వారి యొక్క ఆలోచన విధానం మార్పు చేసుకుంటారు. కష్టపడాలనే భావన పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, చదివేది ఇట్టే గ్రహించగలుగుతారు. అలానే వృత్తి సంబంధిత కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రావీణ్యం సంపాదించుకుంటారు. విద్యార్థులు రాసేటువంటి ప్రభుత్వ పరీక్షలు, పోటీ పరీక్షలు ఫలితాలు మీకు అనుకూలంగానే రాబోతున్నాయి. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ సమయంలో తులారాశి వారు కొంచెం మిశ్రమంగానే ఉండబోతుంది. ముఖ్యంగా నొప్పులు, అలానే గుండె వ్యాధులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి కూడా పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది. చిన్న చిన్న వాటికి కూడా టెన్షన్ పెట్టేసుకుంటూ ఉంటారు. దీనివల్ల నిద్ర పట్టకపోవడం, సమయానికి ఆహారం తినకపోవడం, వీటి వల్ల కూడా మీకు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం మీకు ఈ సమయం బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు. కాబట్టి అస్సలు వృధా చేయకుండా పనులన్నీ కూడా చాలా వేగంగా చేయండి. ఉద్యోగ విషయంలో బాగా కష్టపడండి. ఈ సమయంలో మీరు కష్టపడినట్లయితే ఫ్యూచర్లో సుఖపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారికి ఇది సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ప్రమోషన్, ఇంక్రిమెంట్ల పనులు కూడా ముందుకు సాగుతాయి. ప్రభుత్వం నుండి రావాల్సిన పెన్షన్ పేమెంట్లు ఏవైనా ఆగిపోయినట్లయితే వాటిని కూడా ఈ సమయంలో మీరు పొందడం జరుగుతుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగానే కలిసి రాబోతున్నాయి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో వ్యవహరించేవారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు.
సినీ పరిశ్రమ వారికి వివాదాలు కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం ఈ సమయంలో మీకు గట్టి పోటీ అయితే ఉండబోతుంది. మీ ప్రత్యర్థులు మిమ్మల్ని పడగొట్టడానికి ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి మీరు మరింత అప్రమత్తంగా ఉండాలి. అలానే రాజకీయ పరంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. అయితే గత కొన్ని సంవత్సరాల నుండి కూడా కుటుంబంలో మీకు మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా గొడవలు అవ్వడం, మీరు ఎంతగానో ప్రేమించేటువంటి కుటుంబ సభ్యులు దూరం కావడం, లేకపోతే మీరు చేసినటువంటి మేలు ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా మర్చిపోయి మిమ్మల్ని దూరం పెట్టడం, శత్రువులుగా చూడడం, ఇటువంటివన్నీ కూడా మీరు కుటుంబంలో చూస్తూ ఉన్నారు. అయితే ఇదంతా ఒక వ్యక్తి వల్ల. ఒక వ్యక్తి మీ కుటుంబంలో సభ్యుల మధ్య వివాదాలు అయితే ఏర్పాటు చేశాడు. ఇక్కడ చెప్పిన మాటలు అక్కడ చెప్పడం, లేదా మీ గురించి మీ కుటుంబ సభ్యులకు చెడుగా చెప్పడం, ఈ విధంగా ఒక వ్యక్తి వల్లే మీ కుటుంబం అయితే విడిపోయిందని చెప్పవచ్చు. ఈ ద్రోహి గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మీ కుటుంబ విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకుని కుటుంబంలో సభ్యుల మధ్య వివాదాలు తీసుకొస్తూ ఉన్నారు. వెంటనే ఈ వ్యక్తి ఎవరో కనుక్కోండి. అయితే ఈ వ్యక్తిని కనుక్కున్న వెంటనే వారిని దూరం పెట్టండి. ఎవరు సలహాలు వినడం వల్ల మీ కుటుంబంలో వివాదాలు వచ్చాయని మీరు అనుమానపడుతున్నారో, లేదా మీకు అప్పుడప్పుడు సలహాలు ఇస్తూ తప్పుడుదారు ఎవరైతే పట్టిస్తూ ఉన్నారో అలాంటి వ్యక్తులు వెంటనే దూరం చేయండి. ఈ వ్యక్తి కారణంగానే తోబుట్టువులతో వివాదాలు కానీ లేదా తల్లిదండ్రులతో మనస్పర్ధలు కానీ జరుగుతూ వస్తున్నాయి. అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఉన్నారో ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. వివాహం కావలసిన స్త్రీ పురుషులు వివాహ విషయాల్లో ఆటంకాలు కనుక ఏర్పడుతున్నట్లయితే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ప్రారంభించుకోవడం ద్వారా ఖచ్చితంగా వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. స్థిరాస్తుల కొనుగోలుకి సమయం అంతగా అనుకూలంగా లేదు. ప్రయత్నాలు ప్రారంభించినా కూడా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంతకాలం ఓర్పుతో ఉండండి. కోర్టు సంబంధిత విషయాల్లో మాత్రం తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంది. అలానే ఈ సమయంలో వంశ పారంపర్య ఆస్తుల విషయంలో కూడా కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు. అయితే మీ ఇంట్లో ఒక ద్రోహి తిరుగుతున్నాడని చెప్పుకున్నాం కదా. ఇలాంటి వ్యక్తుల యొక్క చూపు మన ఇంటి మీద పడకుండా, లేదా ఇటువంటి వారు మన ఇంటి నుండి దూరంగా వెళ్ళిపోవాలంటే ఒక చిన్న పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాన్ని చేసినట్లయితే ఎలాంటి నరదిష్టి, అలానే చెడు వ్యక్తుల ప్రభావం మన ఇంటి మీద ఉండదు. ఆదివారం లేదా అమావాస్య రోజు మచ్చలు లేనటువంటి కోడిగుడ్డును తీసుకోండి. చాలా మంది మచ్చలు ఉన్నటువంటి కోడిగుడ్లు పరిహారానికి కదా అని వాడేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీకు వచ్చేటువంటి లాభం పోగా మరింత దరిద్రాన్ని మీరు కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి మచ్చలు లేనటువంటి ఒక కోడిగుడ్డును తీసుకొని ఇంటి బయటకు వచ్చి దాన్ని ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి వైపుగా 3 సార్లు దిష్టి కింద తిప్పి ఎవరూ లేని నిర్మానుష ప్రదేశానికి వెళ్ళి దాన్ని దూరంగా విసిరేయండి. కోడిగుడ్డు పగలాలి. ఈ విధంగా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తుల ప్రభావం కానీ, లేదా ఇటువంటి ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బాధలు మీకు విముక్తి పొందుతారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.